నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. చూస్తుంటే మతి పోవాల్సిందే, వింటే షాక్ అవ్వాల్సిందే. నీళ్లలో శవంగా తేలాడు. పోలీసులొచ్చి ముట్టుకోగానే శివమెత్తి లేచాడు. బాబాయ్ వాళ్ళు చచ్చిపోయి అనుకుని పోయినాట ముసైతాను చచ్చిన నీళ్ళు పోయినాకు దీనికి మంచి రైట్ ఎందుకు అనుకున్న వాళ్ళ ఈ చల్లదనానికి ఎండకు చేయలేక కన్నీకి ఓడిపోయి వచ్చిన గెలవలేక ఏం చేసావు 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్ 12 గంటలు ఇబ్బంది అవుతుంది నీకోసం మంజీ రైడ్ పోలీసు వాళ్ళు వచ్చిండు నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం ఏడు చేస్తావు పని నువ్వు కాగిపెట్ల సార్ ఇక్కడ దాకా ఎట్లా వచ్చిన ఎవడలేదు సార్ అడ్డమైందే అంతేనా తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి ఎక్కడికి లోపలికి నేను దారి పాపనే పట్టుకున్నాను సార్ అంతేనా ఏదో పట్టుకున్నావు రాయి పట్టుకున్నావు ఏం పట్టుకున్నావు రాయిని పట్టుకున్నా అయితే ఏ రాయి పట్టుకున్నావు మా వాళ్ళు చచ్చిపోయినా అవునండి, హన్మకొండలో జరిగిన ఈ సీన్ చూస్తే జనాలు ఇలా కూడా ఉంటారా అని మీరు ఖచ్చితంగా ముక్కున వేలేసుకుంటారు. హన్మకొండలోని ఓ చెరువులో సుమారు 5 గంటల పాటు కదలిక లేకుండా ఓ మృతదేహం తేలుతూ కనిపించింది. అది చూసి జనాలు హడలిపోయారు. వెంటనే వణికిపోతూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉరుకుల పరుగుల మీద పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడే అసలు ట్విస్ట్. డెడ్ బాడీని బయటకు తీద్దామని ఓ పోలీస్ అధికారి ఆ శవం చెయ్యి పట్టుకోగానే ఆ శవం కాస్త ఏం బాసు నా నిద్ర డిస్టర్బ్ చేస్తున్నావు అన్నట్లు టక్కున లేచి కూర్చుంది. అది చూసి అక్కడున్న పోలీసులకి జనాలకి ఒక్కసారిగా ఫ్యూజ్ అవుట్. అసలు మ్యాటర్ ఏంటని ఆరా తీస్తే పక్కనే ఉన్న గ్రానైట్ క్వారీతో పనిచేసి బాగా అలసిపోయాడట మనోడు. కాస్త చల్లగా ఉంటుందని అలా నీళ్లలోకి దిగి నీళ్లపై తేలుతూనే ఏకంగా 5 గంటల పాటు గాఢ నిద్రలోకి జారుకున్నాడట. ఏసీ స్ప్రింగ్ పరుపులో ఉన్న నిద్ర పట్టని ఈ రోజుల్లో ఏకంగా నీళ్లలో తేలుతూ 5 గంటలు పడుకున్నాడంటే వీడెవడండి బాబు, అసలు జనాలు ఇలా కూడా ఉంటారా అని తలపట్టుకోవడం అక్కడున్న వాళ్ళ వంతైంది. ఇదండి మన స్లీపింగ్ స్టార్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.